ముఖ్యమంత్రి జగన్ రవరత్నాల పేరుతో ప్రజలకు రవరత్న ఆయిల్ రాశారని టీడీపీ నేత సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో ముసలి కన్నీరు కార్చారని ఆరోపించారు. మరి ఇప్పుడు ఎలా పెంచారని ప్రశ్నించారు. రాష్ట్ర వాటా తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ రేటు తగ్గుతుందని తెలిపారు. గతంలో ఉన్న రేట్లకి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకి, గతంలో ఉన్నటువంటి బ్రాండ్లకి ఇప్పుడు ఉన్నటువంటి బ్రాండ్లకి, అట్లాగే ఇసుకలో ఏ రకంగా దోపిడీ చేశారో, ఇళ్ల స్థలాల పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారో చూసాం. నిత్యావసర వస్తువుల ధరల విషయంలో ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో చూస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు మరి చించుకున్నాడు ఈయన అసెంబ్లీలో. కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని చెప్పి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి మరి ఆ రోజున రాష్ట్ర పన్ను తగ్గించుకోవచ్చుగా అని అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మరి ముద్దు నిద్ర వహిస్తున్నాడా, లేకపోతే కళ్ళుండి కబూదులాగా వ్యవహరిస్తున్నాడా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.